హాయ్, ఐఎమ్ డాక్టర్ బి సాయికాంత్ కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ ఫ్రమ్ ఈఎస్ క్లినిక్స్ కొత్తపేట్. సో ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ బయాప్సీ అనేది మరి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటే చాలా రేర్ అండి. కాంప్లికేషన్స్ వెరీ రేర్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే చెప్పాను కదా, ఈ డే కేర్ ప్రొసీజర్ చేసిన తర్వాత కొద్దిగా 6 to 8 hours రెస్ట్ తీసుకోమంటాము. ఎక్సర్సైజ్ అలాంటిది చేయొద్దంటాం, వెయిట్ లిఫ్టింగ్స్ అలాంటివి చేయొద్దంటాం, ఏమైనా అగ్రెసివ్ డీహైడ్రేషన్ అలాంటిది కాకుండా చూసుకోమని చెప్తాము. ఇదేంటంటే డే కేర్ ప్రొసీజర్ కాబట్టి ఇందులో రిస్క్ చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఏ రిస్క్లు ఉంటాయి మన కాంప్లికేషన్స్ ఏంటంటే, ఒక్కోసారి చిన్నగా యూరిన్లో బ్లడ్ పోవడం, హెమచూరియా అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది వచ్చినా కూడా జనరల్గా 24 hours సబ్సైడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పెరిరీనల్, ఒక్కోసారి కిడ్నీ చుట్టూ మనం కిడ్నీ బయాప్సీ చేసినప్పుడు దాని చుట్టూ కొద్దిగా రక్తం గడ్డగట్టే అవకాశాలు ఉంటాయి. పెరిరీనల్ హెమటోమా అంటారు. ఇది ఒక్కోసారి ఉన్నా కూడా చిన్న సైజు ఉంటుంది, సెల్ఫ్ రిజాల్వింగ్, తర్వాత మెల్లిగా కొన్ని రోజులు అయిన తర్వాత అదే ఆటోమేటిక్గా రిజాల్వ్ అవుతుంది. లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయంటే, ఒక్కోసారి ఈ హెమచూరియా అనేది ఎక్కువ ఉండడం వల్ల, బ్లీడింగ్ టెండెన్సీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఇలా ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ఎంబలైజేషన్స్, ఎక్కడి నుంచి అయితే బ్లీడింగ్ అవుతుందో అది ఎంబలైజేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. కానీ ఇది వెరీ వెరీ రేర్ అండి.